దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదువుదాం. 25, 26 మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినప్పుడు ఎలా పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. చాలండి. ఆదికాండము 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలని ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నా ప్రభువా నాయన, నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను మీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని నిమిషములు నాయన నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి, నిశ్చయంగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగములను మీరు దీవించండి, ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ఏ వాక్య భాగములైతే చదవబడి ఉన్నాయో ఆ వాక్య భాగములను ప్రభువా మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము నా తండ్రి మాకు బయలుపడుతున్నప్పుడు మా జీవితాల్లో నా ప్రభువా నీ వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి కార్యములు ప్రభువా ఓ వాటన్నిటిని కూడా ప్రభువా మేము సరి చేసుకునేటువంటి కృపను మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యము రాయబడింది ప్రభువా, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయనా నీ యొక్క గొప్ప ఓ వాక్యము మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు బలపరిచేటువంటి మాటలు మీరు నాయన మీరు మాతో మాట్లాడు ప్రభువా. మా ఆత్మీయ జీవితాలు సరిచేసుకునేటువంటి మాటలు మీరు మాకు దైత్యమును విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మా నడకలను, మా ఆలోచనలను, మా తలంపులను, మా ఉద్దేశాలను ప్రభువా
మేము సరి చేసుకునేటువంటి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. సహాయం చేయండి ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. ఓ మీరు మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి ప్రభువా. ఈ వాక్యం మనకు వ్యతిరేకంగా పనిచేయుచున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములు, దయ్యపు కర్మలను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించలేకపోతున్నాను తండ్రి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఓ సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహముని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు ప్రణామం యొక్క నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. మరలా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, దేవుని యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకములో పిల్లరా చూడండి, ఏది గొప్ప జీవితము అనంటే పిల్లరా దేవుడు స్తుతించే జీవితమే ఒక గొప్ప జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆరాధించే జీవితమే ఒక గొప్ప జీవితము. దేవుని మహిమపరిచేటువంటి జీవితమే ఒక గొప్ప జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆరాధించటంలో ఉన్నటువంటి సంతోషము, దేవుని ఆరాధించటంలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము ప్రియులారా ఇక మరి దేనిలో కూడా ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉంటుందా? ఆమేన్. హల్లెలూయా. నిజంగా మనము సంతోషముతో పాటలు పాడినప్పుడు, మన హృదయపూర్వకంగా పాటలు పాడినప్పుడు, లేదా హృదయపూర్వకంగా వాక్యమును చదివినప్పుడు, లేదా ధ్యానించినప్పుడు, లేదా వాక్యాన్ని మనం నెమరు వేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆనందము, అందులో ఉన్నటువంటి సంతోషము, అందులో ఉన్నటువంటి ప్రియులారా ఆ ఉత్సాహము మరి ఇక దేనిలో ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో నామకార్థంగా బైబిల్ చదివితే దానివల్ల ప్రయోజనము ఉండదు. నామకార్థంగా పాట పాడితే ప్రయోజనం ఉండదు. ఏదో నామకార్థంగా వాక్యం చదివితే ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు చదివే వాక్యము, నువ్వు పాడే పాటలు, నీవు స్తుతించే స్తుతి ఆరాధన, అది నీ హృదయపూర్వకంగా చేసినప్పుడే అందులో ఆనందాన్ని, అందులో ఉత్సాహాన్ని, సంతోషాన్ని మీరు చూడగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుని నుండి ఏది కూడా వేరు చేయలేదు. మనం వేరైపోతే తప్పనిచ్చి దేవుని నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప విశ్వాసము మనము కలిగి జీవించాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎటువంటి విశ్వాసము అంటే పిల్లరా ఒక చిన్న ఉపమానం క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. అమెరికా దేశంలో ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడంట మిషనరీ యాత్రకు. ఆమేన్. హల్లెలూయా. ఏ యాత్రకు పిలిచాడు? మిషనరీగా దేవుడు ఆయనను పిలిచాడంట. ఆ వ్యక్తిని పిలిచి నీవు ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళు, జింబాబ్వేకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి స్వార్థ చెయ్యి అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడాడట. అమెరికాలో అతనికి ఒక పెద్ద సంఘం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ పెద్దలు ఉన్నారు, మంచి సంఘం ఉంది, చక్కటి భార్య ఉంది, చక్కటి 2 బిడ్డలు ఉన్నారు ఆయనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, దేవుడు ఆ వ్యక్తిని పిలిచాడు, వెళ్ళమన్నాడు.
అయితే పిల్లల గమనించండి, ఆయన సర్వసాధారణంగా చూడండి, అమెరికా ఆఫ్రికా అడవుల్లోకి వెళితే ఆ యొక్క అడవుల్లో ఆఫ్రికా ఖండం అంటేనే వ్యాధులు, రోగాలు, ఏమండి, దుఃఖము, ఇవన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మలేరియా, జ్వరము, విష జ్వరాలు, తర్వాత ప్లేగు వ్యాధి, కుష్టు రోగము, ఎక్కడ లేని రోగాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆఫ్రికా అడవుల్లో ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను విశ్వాసం గురించి చెప్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ యొక్క మిషనరీగా పిలువబడినటువంటి వ్యక్తితో దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి అతను సిద్ధపడ్డాడు అక్కడికి వెళ్ళడానికి. ఎక్కడికి? ఆఫ్రికా అడవుల్లోకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఫ్రికా వాళ్ళంతా ఎలా ఉంటారు తెలుసుగా? ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఎండ తీవ్రత ఎక్కువే, ఈ యొక్క చలి ఉష్ణోగ్రత ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయి. కనుక దొంగలు ఎక్కువ. ఎక్కడ? ఆఫ్రికాలో దొంగలు ఎక్కువ. రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళుతుంటేనే వెనకాల వచ్చి బ్యాగులు లాక్కి వెళ్ళిపోతారంట. రెండవది, ఒకవేళ వెనకాల పడితే ఆ వ్యక్తిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టి చంపేస్తారంట. వాడు అడవులోకి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు? కొట్టి చంపేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ప్రాంతానికి దేవుడు ఆ వ్యక్తిని స్వార్థకు, పరిచర్యకు, ఒక మిషనరీగా వెళ్ళమని చెప్పాడు. ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన సంఘంతో చెప్పాడు, సంఘంలో ప్రకటన చేశాడు. దేవుడు నన్ను మిషనరీగా ఫలానా ఆఫ్రికా అడవుల్లోకి, జింబాబ్వేకి వెళ్ళమన్నాడు, కనుక నేను వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పి చర్చిలో ప్రకటన చేశాడు. అప్పుడు చేసిన వెంటనే ఆ సంఘ పెద్దలు, విశ్వాసులు వీళ్ళంతా కూడా ఆ సేవకునితో అన్నారంట, అయ్యా, ఇప్పుడు ఆఫ్రికాకి అడవుల్లో కంటే అది భయంకరమైన ఏరియా, అక్కడంతా కూడా విపరీతమైన రోగాలు ఉంటాయి, కనుక మీరు అక్కడికి వెళ్ళకపోతే మంచిదేమో, మీకు ఇక్కడే మంచి సంఘం ఉంది, చక్కగా సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, పోషించే వాళ్ళు ఉన్నారు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు కదా అని చెప్పినప్పుడు ఆయన సంఘ పెద్దలతో ఒకటే మాట అంటున్నాడు, లేదు, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అప్పుడు సంఘ పెద్దలు అన్నారంట, ఏమన్నారంటే, సరే ముందు మీరు వెళ్ళరండి, నీ భార్యను మీ పిల్లల్ని ఇక్కడ ఉంచి వెళ్ళండి అని చెప్పారు. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదు, నేను మరలా వెళ్ళటం మరలా రావటం అనేది జరగదు, నేను వెళ్తే నా భార్యను నా ఇద్దరు బిడ్డలను కూడా తీసుకుని వెళ్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు ఆడపిల్లలు ఉంటాయి, ఇద్దరు ఆడపిల్లలు, ఒక అందమైనటువంటి భార్య, ఒక చక్కటి ఇద్దరు పిల్లలు, అందమైనటువంటి పిల్లలు, చిన్న గృహం, చక్కటి కుటుంబం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబం. కనుక అతను దేవుని మాటకు విధేయుడై, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు వినయము విధేయత చూపించి, దేవుని మాటను గౌరవించి, ఎంత కష్టమైనా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని వ్యాధులున్నా, ఎన్ని సమస్యలున్నా సరే, నేను మాత్రము దేవుడు చెప్పిన దానికి విరోధముగా ఏది కూడా చేయను అని చెప్పి తీర్మానం చేసుకుని వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతను ఆ సంఘ పెద్దలతో అన్న మాట ఏంటంటే, ప్లేగు వ్యాధి రాని, లేదా కుష్టు వ్యాధి రాని, లేకపోతే మలేరియా జ్వరం రాని, లేదా టైఫాయిడ్ రాని, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రాని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేవుని యొక్క సేవ నిమిత్తమై వెళుతున్నాను కాబట్టి, ఇక్కడ నేను ఎంత సురక్షితంగా ఉన్నానో, నేను వెళ్ళే ఆ ప్రాంతంలో కూడా దేవుడు నన్ను ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నన్ను, నా భార్యను, నా ఇద్దరు బిడ్డలను
సురక్షితముగా ఆయన ఉంచగలడు అని వాళ్ళకి చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మనమైతే వెళ్తామా? ఈరోజు పాస్టర్లు, సేవకులు, సువార్థికులంతా కూడా పట్టణాలు, గొప్ప గొప్ప పట్టణాలు ఎత్తుక్కుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎన్నో స్వార్థ లేని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళట్లేదు. ఒక మహాపట్టణం ఎత్తుకుంటున్నారు. యెజబెలు కదా ఆ యొక్క బాబేలు ప్రాంతాన్ని ఎత్తుక్కుని ఆహాబు రాజును పెళ్లి చేసుకుందో, అట్లాగే ఈ రోజున ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు, పెద్దవాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ కూడా ఏవి ఎత్తుక్కుంటున్నారంటే ప్రియులారా, పెద్ద పెద్ద పట్టణాలు ఎత్తుక్కుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలాగనే మన జీవితంలో కూడా మనకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రియులారా, మన విశ్వాసం అనేది పరిపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడాలి. ఏది కూడా మనలను దేవుని నుండి వేరు చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. లోరెడ్డి గారు హల్లెలూయా. నా భార్య నన్ను దేవుని నుండి వేరు చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. నా బిడ్డలు నన్ను దేవుని నుండి వేరు చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నేను వేరైతే తప్పనిచ్చి, నేను దేవునికి దూరము అవుతే తప్పనిచ్చి, నా తల్లిదండ్రులు కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ ఎవ్వరు కూడా నన్ను దేవుని నుండి వేరు చేయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది వాస్తవం, ఇది సత్యం. రోగం రాని, కష్టం రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఏమైనా రాని, దేవుడు ఒక రోగం వచ్చినప్పుడు దానిని స్వస్థపరిచే మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఒక శ్రమ వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనేటువంటి మార్గం కూడా ఆయనే చూపిస్తాడని పౌలు తన పత్రికలో క్లియర్గా రాశాడు. ఆయన మనము వాక్యం చదవకపోవటమే మనం చేస్తున్న తప్పుడు పనులు. దేవుణ్ణి అయితే నమ్ముతున్నాం కానీ వాక్యాన్ని అయితే చదవటం లేదు, నమ్మటం లేదు, దాని ప్రకారం మనం జీవించడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నమ్మటం కన్నా ముందు దేవుని గురించి మనం తెలుసుకొని నమ్మటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే వాక్యం ఆ విధంగానే చెప్తుంది. యెహోవా దయాళుడని రుచి చూచి ఆయనను తెలుసుకొనుడి అని వాక్యంలో రాయబడింది. అవునా? కనుక ప్రియులారా, మనము దేవునితో మనము చెలగాటగలో ఆడకూడదు. ఆయన చెప్తున్నాడు, సౌలా సౌలా నువ్వు మునుకోరులకు ఎదురు తంతున్నావు, జాగ్రత్త, హెచ్చరించాడు సౌల్ని. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో మనము అంతగా బలపడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ మిషనరీ యాత్రికుడు, ఆ మిషనరీ చూడండి, అతని విశ్వాసం చూడండి, అతని విశ్వాసం ఎంత గొప్పది, అతని విశ్వాసం ఎంత స్థిరమైనది, అతని నమ్మకము ప్రియులారా ఎంత స్థిరమైనదో ప్రియులారా ఒకసారి ఆలోచించండి. అదే స్థిరత్వము విశ్వాసములో, అదే స్థిరత్వము, అదే నమ్మకము నీవు నేను కూడా కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా దేవుడి నుండి మనలను వేరు చేయలేదు. మనము వేరైతే తప్పనిచ్చి, మనం కాదు అని వెళ్ళిపోతే తప్పనిచ్చి కూడా ప్రియులారా, మనకై మనం వెళ్ళిపోతే తప్పనిచ్చి మనలను ఏది కూడా, నీవు విశ్వాసములో ఉన్నంత వరకు, నీవు విశ్వాసంలో స్థిరముగా, బలముగా, గట్టిగా నిలబడినంత వరకు మిమ్మల్ని ఏది కూడా దేవుని నుండి వేరుపరచలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, స్థిరమైన నమ్మకం ఉండాలి. దేవుని యొక్క వాక్యం మీద స్థిరమైన నమ్మకం కలిగి మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానించేటువంటి అంశము, ఆ హెచ్చరికను వారు విస్మరించారు. ఆమేన్. హల్లెలూయా.
ఆ హెచ్చరికను వారు విస్మరించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విస్మరించారు. విస్మరించారు అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేశారు. ఆమేన్. హల్లెలూయా. విస్మరించారు అని అంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం చేశారు. ఆ హెచ్చరికను వారు ఏం చేశారంట? నిర్లక్ష్యం చేశారంట. ఏ హెచ్చరిక? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ హెచ్చరికను వాళ్ళు నిర్లక్ష్యం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము ఒక పుస్తకం, ఒక వ్యాసం, ఎవరో ఒక వ్యక్తి రాసిన వ్యాసము, ఒక పుస్తకం చదువుతూ ఆ పుస్తకంలో ఆ వ్యాసం యొక్క రాసినటువంటి ఆ పుస్తకంలో అమెరికా గురించి రాయబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమెరికా యొక్క సైనిక దళం గురించి, జపాన్ యొక్క సైన్య దళం గురించి రాయబడింది. ఏమిటి అని అంటే ఒక రోజున అమెరికా సైన్యము, అమెరికా దళము, సైనిక దళము అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెరల్ హార్బర్ అనేటువంటి ఒక దీవు ఉందంట అమెరికాలో. పెరల్ హార్బర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ హార్బరు? పెరల్ హార్బర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమెరికాకు చెందిన హవాయి ద్వీపము, హవాయి ద్వీపములో ఒక ముఖ్య నౌకాశ్రయము పై అకస్మాత్తుగా దాడి గురించి, అదేదో తెలియని దాడి కాదండి, జపాన్ వారు అది చేస్తారని అప్పటికే వారు హెచ్చరించబడ్డారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అమెరికాలో హవాయి అనేటువంటి ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ఎవరున్నారంటే అమెరికా దళం ఉంది, సైనిక దళం ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ దళం గురించి, ఆ దళానికి ముందుగానే ఒక హెచ్చరిక అనేది తెలియజేయబడిందంట. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, ఇదిగో జపాన్ యొక్క సైన్యము రాబోతుంది, ఆ సైన్యం వచ్చి మిమ్మల్ని ఇదిగో ఏం చేయబోతుందంటే నాశనము చేయబోతుంది, మీ మీద దాడి చేయబోతున్నది, మీరు ప్రమాదంలో పడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రమాదంలో పడబోతున్నారు కనుక వారు వచ్చి దాడి చేసే లోపే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి అని అంటే సరి చేసుకోండి అని చెప్పి ఒక హెచ్చరిక అనేది ఈ యొక్క హవాయి ద్వీపంలో ఉన్నటువంటి ఈ యొక్క సైనిక దళానికి హెచ్చరిక అనేది పంపించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది చేస్తారని అప్పటికే వారు హెచ్చరించబడ్డారు. కానీ విచారకరమైన విషయం ఏమనగా వారు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. ఆమేన్. హల్లెలూయా. హెచ్చరిక అయితే చేయబడింది కానీ ఆ హెచ్చరికను వాళ్ళు ఏం చేశారంట? నిర్లక్ష్యపరిచారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారు సంకేతాలు ఇచ్చారు. సంకేతాలు అంటే ప్రమాదము జరగబోతుంది. ఇప్పుడు తుఫాను వచ్చేటప్పుడు మనకు హెచ్చరికలు ఇస్తా ఉంటారు. మొదటి హెచ్చరిక, రెండవ ప్రమాద హెచ్చరిక, మూడవ ప్రమాద హెచ్చరిక అని ఇస్తా ఉంటారు. తుఫాను హెచ్చరిక, వాతావరణం యొక్క శాఖ ఆ హెచ్చరికలు ఇస్తా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆ వాతావరణం యొక్క శాఖ అది చూచి ఎప్పుడైతే ఈ హెచ్చరిక ఇస్తా ఉంటుందో అప్పుడు అధికారులందరూ కూడా ప్రజలను ఏం చేస్తారంటే అప్రమితం చేస్తూ ఉంటారు, మేల్కొల్పు చేస్తూ ఉంటారు. ఇదిగో ప్రమాదం జరగబోతుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హెచ్చరికను వాళ్ళు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు జపాన్ సైన్యము తమను తాము సిద్ధము చేసుకునుచున్నారు. దాడి చేయడానికి జపాన్ సైన్యం ఏం చేస్తుంది?
వాళ్ళకే వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు, దాడి చేయడానికి, నాశనం చేయడానికి. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వారి పనిలో వాళ్ళు ఉన్నారు, సిద్ధం చేసుకుని వచ్చున్నారు. మరియు పెద్ద ఓడలు యుద్ధ సామాగ్రితో నింపబడి ఉన్నాయి. ఒక పెద్ద ఓడంట యుద్ధ సామాగ్రితో నింపబడిపోయింది. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరియు ఆకాశములో ఆ ముప్పు ఉన్నది. వారు ఖచ్చితంగా ఆ దండయాత్ర క్రమంలో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. వారు ఖచ్చితంగా ఏం చేయబోతున్నారు? దాడి చేయబోతున్నారు. ఖచ్చితంగా వారు ఏం చేయబోతున్నారు? దండయాత్ర చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కానీ అమెరికా సైన్యం దాన్ని పట్టించుకోవటం లేదు. అమెరికా వాళ్ళకి ఎప్పుడు నిర్లక్ష్యమే. మాకేమిటిలే, మేము డబ్బున్న వాళ్ళవి, మేము ప్రపంచాన్ని శాసిస్తున్నాము అని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అమెరికా సైన్యం కూడా ఏం చేసిందంటే జపాన్ ఇచ్చినటువంటి హెచ్చరికను ఏం చేసింది? నిర్లక్ష్యపరిచింది. ఆమేన్. హల్లెలూయా. నేడు సంగమునకు కూడా దానిని పట్టించుకోవటం లేదు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంఘము కూడా అదే కార్యమై ఉన్నది. సంఘము తీర్పు వరుసలో ఉన్నది. కానీ వారు ప్రభు రాకడను నిర్లక్ష్యము చేయుచున్నారు. చూసారా ఆయన ఎంత నిజంగా క్రీస్తు ప్రణామము, ఆయన మాటలు పట్టుకోవటం అంటే, ఆయన వాక్యము ఆ లింకు పట్టుకోవాలంటే చాలా కష్టం. అది అందరికీ దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు? యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు, అవునా? కానీ దాన్ని ఎక్కడికి లింక్ తీసుకొచ్చాడు చూడండి. ఎక్కడికి తీసుకొచ్చాడు? సంఘానికి కూడా. అంటే సంఘము ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తుంది, కానీ ప్రభు యొక్క రాకడను సంఘము ఏం చేస్తుందంటే ఇక్కడ నిర్లక్ష్యం చేస్తుంది. ఈనాడు నేటి క్రైస్తవ ప్రపంచము, క్రైస్తవ సంఘ శాఖలు, డినామినేషన్ ప్రజలు, క్రైస్తవ ప్రజలు, మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి క్రైస్తవ సంఘాలు ఏవైతే ఉన్నావో అవి ఈ రోజున ఏం చేస్తున్నాయి? ప్రభు యొక్క రాకడను, క్రీస్తు యొక్క రాకడను, ఆయన యొక్క రెండవ రాకడను నేటి క్రైస్తవ ప్రపంచము ఏం చేస్తుంది అంటే నిర్లక్ష్యపరుస్తుంది. జాగ్రత్త అని క్రీస్తు థామస్ హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది 2000 సంవత్సరాల నుంచి నేను మరలా వస్తానని క్రీస్తు ప్రకటించాడు. 12 మంది శిష్యులు బోధిస్తా వస్తున్నారు. మరి ఈనాడు క్రైస్తవ సంఘము ఏం చేస్తుంది? దాని గురించి పట్టించుకుంటుందా? నిర్లక్ష్యం. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఒకవేళ వస్తే మనం ఎలా గుర్తుపట్టాలో తెలియదు. కానీ మెట్టుకు మాత్రం యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నారు. మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. నేను స్తోత్రం కలుగును. హల్లెలూయా. నెల్లూరు నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వు ఏది ఫేస్బుక్లో రకరకాల ఫోటోలు పెడుతున్నావు, 2 ఫోటోలు పెడుతున్నావు అని అడిగినాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను అన్నాను వాళ్ళు ఈ కాలానికి ప్రవక్తలు అని చెప్పా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ ప్రవక్తలు? బైబిల్లో ప్రవక్త, నువ్వు కూడా ప్రవక్తవే కదా అని అన్నాడు. నేను ప్రవక్తను కాదయ్యా, నేను సంఘ కాపరిని అని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అతను ఒక పాస్టర్, ఒక సేవకుడు, ఒక సంఘానికి నాయకుడు. మరి సంఘం యొక్క నాయకుడు, సంఘాన్ని నడిపించే నాయకుడు ఒక గుడ్డివాడైతే ఇక విశ్వాసులు ఏమండి? అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపలేడు. నేడు క్రైస్తవ ప్రపంచము యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి చూస్తుంది, కానీ రాకడకు ముందు వచ్చిన ప్రవక్తను సంఘము ఎంత నిర్లక్ష్యం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ముందు యేసుక్రీస్తు గురించి కాదు మనం ఎదురు చూడాల్సింది,
ఎవరి గురించి చూడాలి? యేసుక్రీస్తు రాకడకు ముందు వచ్చే ప్రవక్త గురించి మనము ఎదురు చూడాలని పరిశుద్ధ గ్రంథంలో బోధిస్తుంది. నేటి క్రైస్తవ ప్రపంచము, క్రైస్తవులు ప్రియులారా పరిశుద్ధ గ్రంథాన్ని చూడటం లేదు. వాళ్ళు వాళ్ళ పాస్టర్లను చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాళ్ళు తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. విశ్వాసులు పొరపాటు కాదు, కానీ వాళ్ళని నడిపిస్తున్నటువంటి వాళ్ళ కాపరే పొరపాటు, వాళ్ళ కాపరే గుడ్డివాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చరిస్తున్నాడు, నేను రాబోతున్నాను. ఏం చెప్తున్నాడు? మెలుగు కలిగి మీరు సిద్ధపడండి, ప్రార్థించండి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, ఇక్కడ చూడండి, ఇదంతా కూడా వాక్యమేనండి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సంఘము తీర్పు వరుసలో ఉన్నది, కానీ వారు ప్రభు రాకడను నిర్లక్ష్యం చేయుచున్నారు కనుక మీరు ఆయనను నిందించలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని నిందించలేము? ప్రభువుని మనం నిందించలేము. అందుకనే వాక్యంలో ఒక దగ్గర రాయబడింది, ఏమని అని అంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడిందంటే, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. ఆమేన్, హల్లెలూయా. మనం మోసపోతాం. ఏ మనుషుడు దేవుణ్ణి మోసం చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. మోసపోవడానికి ఆయన మనిషి కాదు, దేవుడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనుషులు మోసపోతారు కానీ దేవుడు మోసపోతాడా? ఆమేన్, హల్లెలూయా. మోసం చేసేవాళ్ళు చూస్తుంటాడు ఆయన. ఎవడు మోసం చేస్తున్నాడా? ఎవడు నా వాక్యానికి విరోధంగా చేస్తున్నాడా? ఎవడు నా వాక్యం ప్రకారం జీవిస్తున్నాడా? ఇవి చూస్తూ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఒక దినం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాడు? సమాధానం చెప్తే రాలా. ఆయన అడిగిన దానికి మనం ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక మీరు ఆయనను నిందించలేదు. వారు చెప్పిరి, అంతర్జాతీయముగా అలజడి రేగబోతున్నది. చుట్టూ పెరల్ హర్బ్లో జపాన్ వారు ఏ క్షణమైన దాడి చేయవచ్చు, మరియు వారి యొక్క పెద్ద నౌకాదళమంతా సముద్రంపై కొలువు తీరి నెమ్మదిగా కదులుతూ ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దాడి చేయడానికి ఆ యొక్క జపాన్ యొక్క దళం ఏం చేస్తుందంట? మెల్లిగా సముద్రం మీద కదులుతుందంట. నిదానముగా పెరల్ హార్బర్ వైపు వచ్చుచూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే వారు దాన్ని చూచి కేవలం నవ్వుకుంటున్నారు. ఏం చేస్తున్నారట? అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికా దళం ఏం చేస్తుంది? దాన్ని చూసి కూడా, ప్రమాదపు హెచ్చరికను చూచి కూడా, ప్రమాదము పొంచి ఉంది అని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? నవ్వుకుంటున్నారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. వాళ్ళు నవ్వుకునుచున్నారు అన్నారు. ఓ, అది బుద్ధిహీనత. వాళ్ళు అంటున్నారు, ఏం ప్రమాదం మనకు రాదు, మనకంటే గొప్పవాళ్ళు ఎవడు, మనకంటే తెలివితేటలు ఎవరుకున్నాయి అనుకుంటున్నారంట వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఓ బుద్ధిహీనత, మీరు భయస్థులు, ఆందోళన చెందే మీరు ఏదో సమస్యను గూర్చే మీరు ఆలోచిస్తున్నారా? దాని గురించి మీరు ఆలోచిస్తున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పొద్దున్నే జరగబోవు ఆ గొప్ప దాడికి ముందు రాత్రి వారు గొప్ప నాట్యం చేసి గొప్ప విందు చేసుకున్నారంట. వాడు ఆ ద్వీపంలో దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం చేసుకున్నారంట? గొప్ప విందు చేశారంట. విందు చేయడమే కాదు, ఆ విందులో ఏం చేస్తున్నారు? నాట్యం చేస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పెరల్ హార్బర్లోని గొప్ప విందును ఏర్పాటు చేసుకున్నారు. ఆ జపానీయులు వస్తున్నారని చెప్పుటకు ఎంత ప్రయత్నించినా వారు మాత్రము ఆ హెచ్చరికలను తీసుకోలేదు. కొద్ది నిమిషాలు వాటిపై మనము ధ్యానిద్దాం. ఒక చిన్న రేడియో ప్రసారం వచ్చుతున్నది. ఒక స్వస్థతా కూటము, మళ్ళీ దీన్ని స్వస్థతా కూటమి కూడా కలుపుతున్నాడు ఇక్కడ.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అమెరికాలో స్వస్థత కూటం జరుగుతుంది అని స్వస్థతలు చేసేవాళ్ళు ఎవరు లేరు అప్పట్లో. కానీ ఒక స్వస్థత కూటం జరుగుతుందని రేడియో ద్వారా ప్రచారం, ఇప్పుడు మైకులు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కదా, సువార్త స్వస్థత మహాసభలు అని క్యానెస్ చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు, హెచ్చరిక చేస్తారు, ఫలానా దగ్గర జరుగుతాయి, మీరు అందరూ రండి అని. అట్లాగనే క్రీస్తు బెనహాం కూడా స్వస్థత కూటాల గురించి ఆయన ఏం చేసినాడంటే ప్రచురించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న రేడియో ప్రచారం వచ్చుచున్నది. ఒక స్వస్థత కూడికను గురించి ప్రచురించున్నట్లుగా వార్తాపత్రికలలో ఒక చిన్న మూల, కేవలం ఒక చిన్న స్థలంలో సముద్రపు భాగంపై జపానీయులు మార్గంలో ఉన్నారు. ఒక గొప్ప నౌకా తలము ఆ మార్గంలో వచ్చుచున్నది. అంటే ఈ స్వస్థత కోటల గురించి అంట ఎక్కడో ఒక మూలన వార్తాపత్రికలో ఒక చిన్న మూల వేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా? ఏదో పేపర్ అంతా పెద్దగా మెయిన్ పేపర్లో వేస్తే పెద్ద అక్షరాలతో, మెయిన్ పేపర్లో పెద్ద అక్షరాలతో వేస్తేనే ప్రజలు దాన్ని ఏం చేస్తారు? చూస్తారు, పట్టించుకుంటారు. మరి ఏదో ఒక మూలేసారు అనుకోండి, ఎవరికో అంత జాగ్రత్తగా చదివే వాళ్ళకే అది కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, దాన్ని చదవరు. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ప్రియులారా, నౌకాదళం మార్గంలో వచ్చుచున్నది. బుద్ధిహీనత మిగిలిన వారు చెప్పుచున్నారు, దేనితో మమ్మను మీరు భయపెట్టుటకు ప్రయత్నించుచున్నారు. పిదప మనము కనుగొన్నాము, రాత్రి సమీపించినప్పుడు ఇళ్ళు దగ్గర నేను చూడగలుగుచున్నాను. రాబోతున్న దారిని తప్పించుకుని ప్రయత్నించుటకు ఆ పట్టణమును విడిచి బయటికి వెళ్ళిపోటకు బదులుగా ఆ యవన బాలికలందరూ కొత్త దుస్తులు ధరించి మరి అటువంటివి చేయించుండేది. ఆ గొప్ప పెద్ద ఉత్సవమును వెళుచున్నారు. అలాగే సైన్యములోని అధికారులంతా పెద్ద త్రాగుబోతు విందుకు, సైనికులందరూ కూడా ఆ విందుకు హాజరవ్వాలని చిన్న చిన్న అనుమతి పత్రములు రాయటంలో తీరిక లేక ఉండేది. ఇప్పుడు ఏం చేస్తారు? పర్మిషన్ అంటారు కదా, పెద్ద పెద్ద విందులు జరుగుతుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఒక ఫంక్షన్ జరుగుతానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ సినిమా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఈవెంట్స్, ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అది చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పలానా వాళ్ళే రావాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? కార్డు ఇస్తారు, ఇన్విటేషన్ ఇస్తారు. వాళ్ళే దానికి వెళ్ళాలా, మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. అలాగనే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మేము దానికి వెళ్ళడానికి, దేనికి? ఆ యొక్క హవాయి దీపంలో జరుగుతున్నటువంటి ఆ ప్రోగ్రాంకి వెళ్ళడానికి ఉన్నతమైనటువంటి అధికారులు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ పత్రాలు పొందడానికి ఏం చేస్తున్నారంటే ప్రయాసపడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అనుమతి పత్రము వ్రాయటంలో తీరిక లేక ఉండేది. మరియు ఈ విందు కొరకై వారికున్న శ్రేష్టమైన బీరు తెచ్చుటలో, మరియు వారి ద్రాక్షారసము మరియు ఇతర ఆహార పదార్థాలు కోసం పెద్ద పెద్ద వాహనాల్ని గిరగిరా తిరుగుచూ మరియు పెద్ద శబ్దము చేస్తూ ఉన్నాయి. ఈలోగా జపాను సైన్యము అక్కడ వారి మార్గములో ఉండెను, మరియు వారి హెచ్చరికను వినుటలో విఫలమైరి. వీళ్ళ పని వీళ్ళు చేస్తా ఉన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? భోజనాలు తీసుకురావటంలో, ఏమండి, బీర్లు మందు తీసుకురావటంలో, ఇంకా ఉంటాయి కదా, దేనికి చెందిన వాళ్ళు దానికి వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిమగ్నం అయిపోయి చేస్తా ఉన్నారు. ఈ లోపు జపానీ దళము ఎక్కడికి వచ్చేసింది? అక్కడికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది అని అంటే మొత్తాన్ని చుట్టుముట్టారు. మొత్తం
మొత్తం జపానీ సైన్యము అమెరికా సైన్యాన్ని ఏం చేసిందంటే ఊడ్చేసేసింది. వాళ్ళు హెచ్చరికను ఏం చేశారంట, విఫలమైపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్లక్ష్యం చేశారు. హెచ్చరికను ఏం చేశారు, నిర్లక్ష్యం చేశారు. హెచ్చరికను వాళ్ళు ఏం చేశారు, హేళన చేశారు, దూషించారు, అపహాసం చేశారు, హేళన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ హెచ్చరికను విఫలమైంటుందో అలా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రపంచమంతా కూడా ఆ హవాయి ద్వీపం మొత్తాన్ని ఆ యొక్క జపానీ సైన్యం ఏం చేసిందంటే సర్వనాశనం చేసేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హెచ్చరికను నిర్లక్ష్యము. చూడండి, ఏదైనా తోటలో దేవుడు కూడా అదే చేసినాడు. ఆదాము అవ్వలను పిలిచి, ఇదిగో ఆయన ఏదైనా తోటలోకి తీసుకొచ్చి ఆదామును తీసుకుని వచ్చి దాన్ని సేద్యపరచుటకు, ఏదైనా తోటను కాయుటకు ఆదాము చెప్పాడు. చూడండి అక్కడ అదే ఆ విషయాన్ని మళ్ళీ మనం చదువుదాం. 15వ వచనం నుండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని వారికి ఆజ్ఞాపించెను. ఇది హెచ్చరిక. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క అమెరికా దళము ఏ విధంగా అయితే హెచ్చరికను వాళ్ళు తృణీకరించారు, హేళన చేశారు, అవమానపరిచారు, గేలి చేశారు. దానివల్ల వాళ్ళు హెచ్చరికను ఏం చేసినారు, విఫలమైపోయి వాళ్ళు ఏమైపోయారు. మరియు సూర్యుడు అస్తమించుట ప్రారంభించగానే వారంతా ఒక గొప్ప ఆవరణము లాంటి ప్రదేశములో సమకూడి వచ్చారు. బహుశా ఏదో ప్రక్క నుండి అక్కడ మద్యమును ఇచ్చు స్థలమును సిద్ధము చేయవాడు లేక ఎవరో ఇలా చెప్పి ఉన్నారు. మీరు ఆ పుకార్లు విన్నారా అని చెప్పారు. లేదు, మీరు దానిని నమ్మద్దు. దానిని విన్నారా? నమ్ముటలేదు. తనతో మాట్లాడిన వారితో చెప్పారు, ఓ జపానీలు సైన్యము సమూహము ఆ దారిలో వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏదో చెప్పుచున్నారు. మరి ఎవరో మధ్యలో వచ్చి ఆ సంభాషణ ఆపేశారు. మరియు ఒక యవన అల్లరి పిల్ల అక్కడకు ఎగురుకుంటూ వచ్చెను. మరియు తన యొక్క పాదములు నాట్యము చేయించు స్తంభములపై ఉంచి, ఓ దిగులు చెందే మందమత్తులారా, మనం ఒక మంచి సమయాన్ని గడపటానికి ఇక్కడ ఉన్నాము. కావున ఇప్పుడు యుద్ధముల గురించి మాట్లాడకూడదు అని చెప్పాను. బహుశా ప్రభు రాకడ గురించి లోకమంతా ఈరోజు ఇలాగే చెప్పుకుంటుట. పాతకాలపు వారైన మీరు, పాతకాలపు వారు మీరు ఆ విధముగా బట్టలు ధరించి మరియు ప్రవర్తించుట మరియు మీరు చేయు విధముగా చేయునట్లు చేసినది ఏమిటి? కానీ మనం ప్రభు యొక్క ఆ రహస్య అకస్మాత్ రాకడ కొరకు చూచుచున్నాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెచ్చరికను మనం ఏం చేయాలి? తీసుకోవాలి. హెచ్చరికను మనం ఏం చేయాలంటే తీసుకోవాలి. హెచ్చరికను త్రోసిపుచ్చకూడదు. అమెరికా దళము సైన్యము దానిని అక్కడ జపానీలు ఇచ్చినటువంటి హెచ్చరికను వాళ్ళు త్రోసిపరిచారు, నిర్లక్ష్యపరిచారు. దాన్ని ఏదో కొట్టిపడేశారు. కానీ పిల్లలు దానివల్ల వాళ్ళంతా కూడా ఏమైపోయారంటే సర్వనాశనం అయిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోరుడు గల హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆదాముతో చెప్తున్నాడు, ఆదామా, ఇదిగో ఆదామును దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఏదైనా తోటలోకి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఏదైనా తోటను సేద్యపరచుటకు,
దానిని కాచుటకు దానిలో వచ్చాను. ఒకటి ఏదైనా తోట ఏం చేయాలంటే ఆయన సేద్యం చేయడానికి, దున్నటానికి. రెండవది కాచడానికి, అంటే ఏదో తోటకి ఆదాము కాపలవాడు, కాపలదారుడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ ఏదైనా తోటను సేద్యపరచడానికి కాపలా కాయటకు ఆదాముని తీసుకుని వచ్చి ఏదైనాలో ఉంచాడు. ఉంచి ఆదాముతో ఒక మాట చెప్పాడు, ఆదామా జాగ్రత్త, ఇదిగో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఆమేన్. హల్లెలూయా. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని వానికి ఆజ్ఞాపించాడు. ఆదామా జాగ్రత్త, ఇదిగో నువ్వు ఈ తోటలో నీ పని ఏంటో తెలుసా? కేవలము దీన్ని సేద్యపరచడానికే. నీవు తోటకి కాపల కాయటకే. ఈ తోటలో నీవు దేని వృక్ష ఫలమైనా సరే తినొచ్చు నిరభ్యంతరముగా, కానీ ఇదిగో మంచి చెడులు తెలివినిచ్చు ఆ వృక్ష ఆ ఫలమును కూడా నువ్వు తినకూడదు అని నరుడికి ఆజ్ఞాపించాడు. దాని తినుదినమున నువ్వు నిశ్చయముగా చస్తావని హెచ్చరించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దాని తినుదినమున. కానీ ఆదాము ఏం చేసినాడు? అంటే అవ్వొచ్చిన తర్వాత మోసపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఒక్కడిగా ఉన్నంతసేపు అక్కడ ఏ పొరపాటు జరగలేదు. ఆమేన్. హల్లెలూయా. జరిగిందా? ఆదాము అప్పుడు ఆ 2వ అధ్యాయంలో అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు, అక్కడ అవ్వలేదు. అవ్వ ఇంకా ఆదాములో నుంచి బయటికి తీసుకొని రాలేదు దేవుడు. ఆదాములోనే అవ్వ ఉంది అప్పుడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఆ అధ్యాయం అంతా కూడా పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. ఆదాముతో చెప్పాడు దేవుడు, జాగ్రత్త ఆదాము, నువ్వు నిశ్చయముగా పండు తింటే నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త అని హెచ్చరించాడు దేవుడు. అప్పుడు ఏం చేసినాడంటే దానికి కాపలా కాస్తూ దాన్ని సేద్యం చేస్తూ అలా ఉండిపోయాడు. ఆ వృక్ష ఫలాలు తింటూ అలా ఉన్నాడు. ఒకరోజు దేవుడు ఏం చేసినాడంటే ఆ ఏదెన్లో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆదాము వాటిని చూసి పేర్లు పెట్టాడు. కుక్క, నక్క, పిల్లి, పంది, ఏనుగ, గాడిదలు అని. వాటికి ఆదాము ఏ పేరైతే పెట్టాడో నేటికి కూడా వాటికి అదే పేరు కలిగి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆదాము దగ్గరికి ఆ జంతువులు, పక్షులు వచ్చినప్పుడు ఎలా వచ్చాయంట? జతలుగా వచ్చాయి. చివరికి ఆదాము ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆదాముకు సాటి అయిన సహాయం లేదంట. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదాముకు సాటి అయిన సహాయము లేకుండెను అని వాక్యం అన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేసినాడు అంటే ఆదామునకు గాఢ నిద్ర కలిగి చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ముగ్గులలో ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని పోయాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, ఇది నరుల్లో నుండి తీయబడింది గనుక నారి అనబడును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా. ఏదైనా తోటలో మొట్టమొదటి వర్తమానికుడు ఎవరో తెలుసా? ఆదామే. ఆదాముకు దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటో తెలుసా? ఏంటి చెప్పాలి మీరు? దేవుడు ఆదాముకి ఇచ్చిన వర్తమానం సందేశం ఏంటి అని అంటే, నీవు ఈ పండు తిను తినమని నిశ్చయముగా చస్తావు అని చెప్పాడు.
ఇప్పుడు ఆదాములో నుంచి అవ్వ బయటకు వచ్చింది, అవును కదా? ఇప్పుడు అవ్వకు చెప్పాల్సింది ఎవరు? ఆదాము చెప్పాలా? ఓ అవ్వమ్మా, ఇదిగో దేవుడు నాకు ఈ వర్తమానం ఇచ్చాడు, మనము ఈ తోటలో ఉన్నాము కనుక ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలము యొక్క ఫలాల్ని మనము చక్కగా ఏ అభ్యంతరం లేకుండా తినచ్చు. కానీ ఇదిగో మంచి చెడులు తెలియచ్చు వృక్షం యొక్క ఫలాలు దేవుడు తినద్దన్నాడని అవ్వకు ఆదామేం చేయాలంటే బోధించాలి. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. బోధించాడు. ఎందుకు బోధించాడు? ఆదాం బోధించాడు. ఎవరికి చెప్పాడు? అవ్వకు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. రోజు డైలీ అదే సువార్త, అదే పని ఆదాముకి, అదే పని, ఒకే ఒక మాట, అవ్వమ్మా ఆ మంచి చెడులు వృక్షఫలాల జోలికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు తిన్నావా ముట్టుకున్నావా చస్తావు. ఇదే వర్తమానం, ఇక వేరే వర్తమానం అక్కడ లేదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆదాము రోజు అవ్వకు బోధిస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. రోజు ఒకరోజు అపవాది ఏదైనా ప్రవేశించింది. ఆదాముతో మాట్లాడితే ఆదాము లొంగడు అని అపవాదికి ముందే తెలుసు. ఎవరు లొంగ తీసుకోవాలో అపవాదికి బాగా తెలుసు. అందుకని ఆదాముతో మాట్లాడకుండా అపవాది ఎవరితో మాట్లాడడం మొదలుపెట్టింది? అవ్వతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ వృక్షఫలం దగ్గరికి ఎక్కి ఆ వృక్షఫలం నుంచి మాట్లాడుతుంది. ఏమని? దేవుడు ఈ చెట్ల యొక్క ఫలములలో దేని ఫలమునైనను తినకూడదని మీకు చెప్పాడా అని అడిగింది. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అవునండి. అప్పుడు ఆదాము ఏదైతే బోధించాడో అవ్వ కూడా ఆ సర్పంతో అదే చెప్తుంది. అందుకు స్త్రీ ఈ తోట చెట్లు ఫలములలో మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో. ఇప్పుడు అవ్వ కూడా చెప్పి, అవ్వ ఆదాము దగ్గర విన్నది కదా, ఆదాము చెప్పిన మాట దేవుడు ఆదాముకు బోధిస్తే ఆదాము వచ్చి అవ్వకు చెప్పాడు, బోధించాడు, స్వార్థ చేశాడు. అవ్వ వింటా ఉంది రోజు. ఏదైతే ఆదాము బోధించాడో అదే మాట సర్పంతో చెప్పింది. ఎస్, మా దేవుడు, ఆమె దేవుడు ఎవరు? అప్పుడు ఆదామే దేవుడు ఆమెకి. అర్థమవుతుందండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు ఆమెకి దేవుడు ఎవరు? ఆదామే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అవును, మా దేవుడు ఈ చెట్ల ఫలములలో దేనిని కూడా తినకూడదు, అన్ని తినొచ్చు కానీ ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్ల యొక్క ఫలములు తినకూడదని చెప్పాడు అని చెప్పి, ముట్టకూడదని చెప్పి. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమైందంట అన్నాడు అపవాది. ఏమైందంటావేంటి? అవి ముట్టుకుంటే తింటే ఏమైపోతాం? మేము చనిపోతామంట, చచ్చిపోతామంట. దేవుడు మమ్మల్ని హెచ్చరించాడు, దేవుడు మాకు బుద్ధి చెప్పాడు, దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. వాటిని దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని మా దేవుడు మాకు బోధించాడు, మమ్మల్ని హెచ్చరించాడు, మాకు బుద్ధి చెప్పాడు ఆయన అని చెప్పినప్పుడు, ఓహో అట్లాగా, రైట్, ఓకే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, వాడన్నాడు, సాతాను అపవాది అన్నాడు, మీరు చావనే చావరు, వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఇక్కడ అవ్వ ఏం చేసింది అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రియమైన హెచ్చరికను
దేవుడిచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికను, ఏదైతే దేవుడు ఏ హెచ్చరిక అయితే ఇచ్చాడో, అక్కడ ఏదైతే దేవుడు చెప్పాడో, ఆజ్ఞ ఇచ్చాడో, ఆ హెచ్చరికను, ఆ ఆజ్ఞను ఇక్కడ అవేం చేసింది అంటే నిర్లక్ష్యం చేసింది. ఏం చేసింది? నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదు. వాడు ఎప్పుడైతే మీ కళ్ళు తెరవబడతాయి, మీకు జ్ఞానం వస్తుంది, మీరు మంచి చెడులు ఎరిగిన వాళ్ళలా ఉంటారు, మీరు దేవతలు అయిపోతారు అని వాడు కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించి, లోక జ్ఞానాన్ని ఉపయోగించి వీడు బోధించాడు అవకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? సర్పం బోధించిన అవకి. ఎప్పుడైతే అవ్వ మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మీకు మంచి చెడులు ఎరిగిన వారు అవుతారు, మీరు దేవతలోనే ఉంటారు అని ఎప్పుడైతే వాడు చెప్పాడో, ఆ మాటలు ఆమెను ఏం చేసినాయంటే ఆకర్షించింది. నిజమా? మా కళ్ళు తెరవబడతాయా అంటే ఇప్పుడు దాకా మేము కళ్ళు మూసుకొని ఉన్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గౌరుడికి హల్లెలూయా. అవ్వ చూసారా ఎంత బుద్ధిహీనత? చూడండి, మీ కళ్ళు తెరవబడతాయి అని అంటే అవ్వకి అంటే ఇప్పుడు దాకా మేము కళ్ళు మూసుకొని ఉన్నామా? నిజమే. వాళ్ళు ఏ విషయంలో కళ్ళు మూసుకొని ఉన్నారు? లోక సంబంధమైన కార్యముల విషయములలో వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానమునకు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. దైవ సంబంధంగా ఉన్నారు అప్పటి దాకా వాళ్ళు. అప్పటి వరకు ఒక మేఘము వాళ్ళని ఆవరించి ఉన్నది. హల్లెలూయా. అప్పటి వరకు ఒక మేఘములో ఉన్నారు వాళ్ళు. అందుకనే చూడండి, అక్కడ ఏమంటాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 25వ వచనం చదవండి. 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వాళ్ళు ఉన్నది దిగంబరులుగానే ఉన్నారు, కానీ వారికి సిగ్గు తెలియదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాళ్ళు ఉన్నది దిగంబరులుగానే, కానీ సిగ్గు ఎరుగుకున్నారంట. అంటే సిగ్గు ఎందుకు తెలియలేదు వాళ్ళకి అనంటే, వాళ్ళు మేఘములో ఉన్నారు. వాళ్ళ వాక్యము వాళ్ళని కప్పి ఉన్నది, మహిమ వాళ్ళని కప్పుకొని ఉన్నది. కనుకనే వాళ్ళకి సిగ్గు అనేది తెలియదు. రేపు మనం అదే విధంగా ఉండబోతున్నాం పరలోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఆదాము అవ్వలో ఏ విధంగా అయితే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారో, వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ వాళ్ళకి సిగ్గు ఎరుగక ఉన్నారని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మనము కూడా ఎలా ఉండబోతున్నామనంటే ఇలాగే మహిమ వస్త్రములతో అని వాక్యంలో రాయబడింది. తెల్లని వస్త్రములు అని వాక్యంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది వచ్చి ఏం చేసినాడు? మీ కళ్ళు తెరవబడతాయని చెప్పారు కదా. అంటే అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడున్నారు? మేఘంలో ఉన్నారు, వాక్యం చేత కప్పబడి ఉన్నారు, వాళ్ళు సిగ్గు ఎరుగక ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు లోక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. ఎప్పుడైతే లోక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయో, ఇప్పుడు వాక్యం అనేటువంటి వస్త్రము, ఈ మేఘం అనే వస్త్రము ఏమైపోయిందంటే వాళ్ళలో నుంచి బయటికి తిరిగిపోయింది. అప్పుడు వాళ్ళు మళ్ళా ఏమొచ్చిందంట? సిగ్గు వచ్చిందంట. సిగ్గు వచ్చి ఆ ఏదైనా తోటలో చెట్టుల యొక్క ఆకులు కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకనే దేవుడు అంటాడు, ఆదామాన్ని పిలిచినప్పుడు భయపడి నేను దాక్కుంటిని, నేను దిగంబరినై ఉన్నానని. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, వారు హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. ఆదాము హెచ్చరికను, దేవుడిచ్చిన హెచ్చరికను త్రోసిపుచ్చారు. దేవుడిచ్చిన హెచ్చరికను వాళ్ళు నిర్లక్ష్యపరిచారు, అలక్ష్యం చేశారు. వాళ్ళు ఆ విధంగా నిర్లక్ష్యం చేయటం వల్ల, ఆ విధంగా వాళ్ళు అలక్ష్యం చేయటం వల్ల మరణము వచ్చింది.
అప్పటిదాకా మరణం అనేదే లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎంతవరకు వాక్యాన్ని మనం గ్రహిస్తున్నాం, ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నాం, ఎంతవరకు వాక్యాన్ని మనం పాటిస్తున్నాము. నిర్లక్ష్యం 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 నిర్లక్ష్యం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదే పౌలు అంటున్నాడు ఇక్కడ. పౌలు ఏమంటున్నాడు అనంటే, శరీర సంబంధమైన తండ్రి బిడ్డలను తప్పు చేసినప్పుడు ఆ తప్పు కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే బిడ్డలను ఏం చేయమన్నాడు తెలుసా? దండించమన్నాడు, శిక్షించమన్నాడు వాడిని. పౌలు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మనం చదివిన 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీరు సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. హెబ్రీయులతో అంటే యూదులతో మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు యొక్క హెచ్చరికను మీరు ఏమన్నాడు 6వ వచనంలో అక్కడ? తృణీకరించవద్దు. ఒకవేళ ఆయన ఆ హెచ్చరిక ఇచ్చినప్పుడు, ఆయన గద్దించినప్పుడు ఖచ్చితంగా మీరు లోబడి ఉండండి, మీరు విసుక్కోవద్దు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు? 1వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. చదవండి. నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపములను సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అది కాదండి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను అనే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి 3వ అధ్యాయం 19వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అది అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే, తన కుమారులను ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, ఆయన గద్దిస్తున్నాడు. ఎందుకు? తాను ప్రేమించే కుమారుని కుమార్తెను ఆయన ఏం చేస్తున్నాడట? దండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. శిక్షిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ హెచ్చరికను, ఆ దండనను మనం ఏం చేయాలంట? తీసుకోవాలంట. హెచ్చరికను తీసుకోవాలి. ఆయన దండించినప్పుడు ఆ దండను కూడా మనము శిక్షించినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు ఆ శిక్షను మనం ప్రేమతో దాన్ని ఏం చేయాలంట? ఆయన స్వీకరించాలి. ప్రభువా, ఇదిగో ఈ శిక్ష నాకు ఎందుకు వచ్చింది? శిక్ష అంటే అది ఎట్లా కనబడుతుంది మనకు? ఎలా కనబడుతుంది శిక్ష? కొడితే వాతలు తేలిపోతాయి, అది శిక్ష. అది శరీర సంబంధమైన తండ్రి చేసే పనులు. ఆమేన్, హల్లెలూయా. శిక్షించాడు, వాతలు తేలిపోయినాయి, మనకు తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మరి పరలోకపు తండ్రి శిక్షిస్తే ఆ శిక్షకుని గుర్తేంటి చెప్పండి? ఆ శ్రమకు గుర్తుంటుంది. శ్రమ అయినా ఏదైనా అంటే రోగము, వ్యాధి,
దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్షకు లేదా దాని గురి, ఆ శ్రమ, ఆ కష్టము నీలో ఎలా కనబడుతుంది అని అంటే ఒక రోగం రూపంలో కనబడతా ఉంటుంది. అది శిక్ష అంటే. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక అప్పుడు నీవు ఆ ప్రభువు నన్ను శిక్షిస్తున్నాడు, ఈ బలహీనత, ఈ శ్రమ, ఈ శోధన నాకు వచ్చింది అని అంటే ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఆయన నన్ను కొట్టినప్పుడే కదండి దెబ్బ తగిలేది. ఏమండి? కొడితేనే కదా సార్. ఇప్పుడు ఇక్కడ నేను కొట్టాను అనుకోండి, ఇక్కడ ఏం కలుగుద్ది? వాయిటమో లేకపోతే చర్మం ఎర్రగా కమిలిపోవటం ఏదో ఒకటి జరుగుద్ది. అవునా? ఎందుకు జరిగింది ఆ విధంగా? శిక్షించాడు కాబట్టి. ఈరోజు పరలోకపు తండ్రిని శిక్షించినప్పుడు నిజంగా నువ్వు దేవుని చేత ప్రేమించబడితే, దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే ఆ ప్రేమకు శిక్ష ఉంటుంది, దేవుడు నిన్ను సరి చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. ఒక శిల్పకారుడు ఒక రాయిని తీసుకొని తన మనసులో ఏ రూపం అయితే ఉన్నదో ఆ రూపం బయటకు వచ్చే వరకు దాన్ని ఏం చేస్తాడంటే ఉలితో కొడతానే ఉంటాడు, దాన్ని చెక్కుతూనే ఉంటాడు, కొడతానే ఉంటాడు. ఉలి దెబ్బకు, కొట్టే దెబ్బలకు రాయి తట్టుకోవాలి అక్కడ. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మనస్సులో మనం ఏ విధంగా ఉండాలో, మనం ఏ విధంగా జీవించాలో, ఆయనకంటూ మన జీవితాల పట్ల ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది. అది వచ్చే వరకు, ఆ రూపంలో వచ్చే వరకు ఆయన మనల్ని ఏం చేస్తా ఉంటాడు? తన సుత్తితో ఏం చేస్తాడు? కొడతానే ఉంటాడు, సుత్తితో కొడతానే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో రాబడింది, సుత్తి అంటే లోక సంబంధంగా సుత్తులు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధంగా సుత్తి అంటే వాక్యమే. నీ వాక్యము సుత్తి వంటిది కాదా, బండను బద్దలు చేయు అగ్ని వంటిది కాదా అని వాక్యంలో రాబడింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది, అగ్ని వంటిది. లోర్డ్ గారు, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు. చూడండి, 12వ అధ్యాయం చివరి వాక్యం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం ఆఖరి వచనం, ఏప్రిల్ రాసిన పత్రిక. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం. అందువలనను మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలమైన అంటే స్థిరమైన, కదలనేటువంటి రాజ్యము, స్థిరమైనది. ఆమేన్, హల్లెలూయా. దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. యాలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడు? నేను అగ్ని వంటి వాడిని అని చెప్పి ఇర్మీయా రాసిన పత్రికలో ఉంటుంది. నా మాట అగ్ని వంటిది అని వాక్యంలో రాశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని యొక్క హెచ్చరికను, దేవుని యొక్క దండనను, దేవుని యొక్క శిక్షను మనము ప్రేమించే కుమార్తెలముగా ఈ లోకములో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆదామును దేవుడు హెచ్చరించాడు, అవ్వను దేవుడు హెచ్చరించాడు. కానీ వాడు ఏం చేసినారంటే ఆయన హెచ్చరికను వాళ్ళు తృణీకరించారు, నిర్లక్ష్యం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు రాజులు ఉన్నారు, ఇద్దరు రాజులు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజు సౌలు, ఒక రాజు దావీదు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజు ఎవరండి? సౌలు. ఒక రాజు
దావీదు. ఆమేన్, హల్లెలూయా. దావీదును, సౌలును దేవుడు హెచ్చరించాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలును దేవుడు హెచ్చరించాడు. మరి సౌలు దేవుని మాట విన్నాడా? వినలా. హెచ్చరికను ఏం చేసినాడంటే నిర్లక్ష్యం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ కి హల్లెలూయా. సౌలు దేవుని యొక్క హెచ్చరికను, దేవుని యొక్క మాటను సౌలు ఏం చేసినాడు? నిర్లక్ష్యం చేశాడు. అమాలేకీయులకు ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఊరికినే ఈ రెండు చెప్తున్నాను చూడండి. మళ్ళా మనం రాత్రికాల సమయంలో దీన్ని ధ్యానం చేద్దాం. సౌలు ఇశ్రాయేలుకు అమాలేకులకు యుద్ధం వచ్చింది. దేవుడు అమాలేకులందరినీ కూడా, శత్రు రాజ్యాలు ఎన్నైతే ఉన్నాయో ఆ శత్రు రాజ్యాలన్నీ కూడా ఎవరి చేతికి అప్పగించాడంటే సౌలు చేతికి అప్పగించాడు. సమూయేలును పంపించాడు దేవుడు. అప్పుడు ప్రవక్త సమూయేలు వెళ్ళి సౌలుకు చెప్పాడు, సౌలా, ఇదిగో ఈ యుద్ధంలో నువ్వు దేన్ని కూడా వదలొద్దు, ఎవరిని విడిచిపెట్టద్దు, ఎవరిని, పురుషులు కానీ స్త్రీలు కానీ. ఆ యొక్క యుద్ధములో అక్కడ ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని ఎవరిని కూడా నువ్వు విడిచిపెట్టద్దు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎడ్లను కానీ, గొర్రెలను కానీ, గాడిదలను కానీ, ఏమండి, ఏది కూడా మీరు విడిచిపెట్టద్దు. మీకు దొరికిన వారిని ఏం చేయమన్నాడు? హతమార్చమన్నాడు. సౌలుతో చెప్పాడు, సమూయేలు చెప్పాడు. సౌలుతో దేవుడు ఎప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే సౌలుతో దేవుడు మాట్లాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే సౌలు దేవుని చేత ఎన్నిక చేయబడాల. ఎవరి చేత ఎన్నిక చేయబడ్డాడు? ప్రజల చేత ఎన్నిక చేయబడ్డాడు. సౌలు మాకు రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు కాబట్టి సమూయేలుతో దేవుడు మాట్లాడి, ఇదిగో బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైన సౌలు ఉంటాడు, వాడిని తీసుకొచ్చి వీళ్ళకి రాజుగా అభిషేకించమని చెప్పాడు. దేవుడు చెప్పాడు. కానీ సౌలుతో దేవుడు ఎన్నడూ కూడా మాట్లాడాల. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చక్కగా చదివితే మీకు వాక్యంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక వర్తమానం ఎవరి దగ్గరకు వస్తున్నది? సమూయేలు దగ్గరకు వస్తుంది. సమూయేలు దగ్గరికి వర్తమానం వస్తే సమూయేలు వెళ్ళి సౌలుకు చెప్తా ఉన్నాడు. అలాగనే ఆ రోజున అమాలేకుల యొక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క యుబసీలు కానీ, అమాలేకులు కానీ, అక్కడ ఎన్ని వారు అయితే శత్రువులు ఉన్నారో ఆ యొక్క శత్రువులందరినీ కూడా దేవుడు హతమార్చేసేసి వాళ్ళకున్న యావత్ ఆస్తిని కూడా హతమార్చమంటే సౌలు ఏం చేశాడో తెలుసా? కేవలము మనుషుల్ని, పక్క చిక్కిన ఆవుల్ని, పనికిరానట్లని, వీటన్నిటిని నాశనం చేసి మంచి పరిశ్రవి, బాగా అందంగా ఉన్నవి, వీటన్నిటిని తీసుకుని వచ్చి దాచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక సౌలు ఏం చేసినాడు? ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క హెచ్చరికను ముందే చెప్పాడు. నువ్వు కానీ ఒకవేళ అలా కానీ చేస్తే దేవుడు నిన్ను రాజుగా ఉంచాడు, తీసేస్తాడని ముందే చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏముందలే, దేవుడు కనబడుతుందా? చాలా మంది ఏమనుకుంటారంటే హెచ్చరించినప్పుడు ఇటు తిరుక్కొని ఇటు నాలుగు ఎగరేస్తూ ఉంటారు. అవునా? అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? నిర్లక్ష్యం, పట్టించుకోకపోవటం. ఏముందలేండి, అది పెద్ద విషయమా ఏంది, అది పెద్ద సంగతి ఏముంది? నిర్లక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సౌలు అదే చేశాడు. హల్లెలూయా. సౌలు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే పరిచినవి మంచి స్త్రీలను కూడా
మంచి అందమైన అమ్మాయిల్ని, మంచి బలమైనటువంటి పురుషుల్ని, తానుకు ఇష్టం, తాను కావలసినవన్నీ కూడా ఏం చేసినాడు అని అంటే సపరేట్ చేసి దాచుకున్నాడు. దాచుకుని ఈ సంగతి సమయంలోకి తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే సమయంలో సౌలు దగ్గరకు వచ్చి, నువ్వు కర్మేలు పర్వతానికి రా అన్నాడు. దేవుడు నిన్ను రాజుగా ఉండడానికి తృణీకరించాడు కనుక ఇక ఈ రోజు నుంచి నువ్వు ఇక రాజుగా వీల్లేదని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమయాల ద్వారా దేవుడు సౌలును ముందుగానే హెచ్చరించాడు. నీవు ఈ యుద్ధములో ఏ మాత్రం తేడా చేస్తే నువ్వు రాజుగా ఉండవు. ఇక జాగ్రత్త, ఏ మాత్రం తేడా వచ్చిందనుకో సౌలా, నీ నీ అధికారం ఏమైపోద్ది? పోయింది. జాగ్రత్త. దేవుడిచ్చిన అధికారం, దేవుడు నిన్ను రాజుగా పెట్టాడు. ఎందుకు? శత్రువుని జయించడానికి. కనుక నీవు ఆ శత్రువుని ప్రేమించి మరలా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దొంగిలించి మరలా నువ్వు పిల్లల దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? అందుకని ఏం చేసినాడు? రాజుగా ఉండడానికి నువ్వు పనికిరావు. ఇదిగో నీ స్థానంలో దేవుడు మరలా ఒక రాజును ఎన్నుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సౌలు దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేశాడు, తృణీకరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అదే దావీదు తప్పు చేశాడు. మరలా దావీదు కూడా తప్పు చేశాడు. సౌలు తప్పు చేశాడు, దావీదు కూడా తప్పు చేశాడు. మరి సౌలును సమయాలు హెచ్చరించినప్పుడు అతను దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడలా సౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తప్పును సరి చేసుకోవడానికి సౌలు ఇష్టపడలేదు. ఇక ఆ అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు అసలు సౌలుకి. ఆమెను. హల్లెలూయా. కానీ దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త హెచ్చరించాడు. ఆమెను. హల్లెలూయా. నాతాను ప్రవక్త హెచ్చరించాడు. అప్పుడు దావీదు ఏం చేసినాడంటే హెచ్చరికకు లోపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు ఏం చేశాడు? హెచ్చరికకు లోపడ్డాడు. దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్తతో మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. నా తండ్రితో మాట్లాడి, ఇదిగో దావీదు తప్పు చేశాడు, నువ్వు వెళ్ళి హెచ్చరించు అని చెప్పాడు. నాతాను వెళ్ళి ఆయన ఏం చేసినాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అది ఎంత కావాలంటే 15వ అధ్యాయంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం అనుకుంటా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీరు మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే అక్కడ మీకు రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వదిలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దావీదును దేవుడు 12వ అధ్యాయం చూడండి, ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం. మొదటి నుంచి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా. 2వ సమూయేలు 12వ అధ్యాయం అండి. కావున
యెహోవా నాతానును నాతానును దావీదునొద్దకు పంపెను. దావీదునొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, దావీదుతో ఇట్లనేను, ఒకానొక పట్టణమందు ఒకానొక పట్టణమునందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఇద్దరు మనుషులుండిరి. అతడు ఒకడు ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఒకడు దరిద్రుడు. చూసారా, కథ మొదలు పెట్టాడు అక్కడ. ఆమె హల్లెలూయా. ఒకడేమో ఐశ్వర్యుడు అంట, ఇంకోడు దరిద్రుడు. దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను ఆ గొడ్లను కలిగి ఉండెను. ఆ అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని పెంచుకొనుచుండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్ద నుండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిట పడుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మూర్ఖస్తుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. ఐశ్వర్యవంతు వద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మూర్ఖునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసినని ఆ గొర్రె పిల్లకు ప్రతిగా చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వవలెనని నాతానుతో అనెను. చదవండి. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? ఆ ఐశ్వర్యవంతుడు, ఆ ధనవంతుడు, ఆ యొక్క ఆడ గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళినటువంటి మనుషుడు ఎవరో కాదు, దావీదు ఎవరో కాదు, ఆ మనుషుడు నీవే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే దావీదు గుండెలు పగిలిపోయినాయి అంతే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చదవండి, కింద చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి పౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నువ్వు నన్ను అడిగిన ఎడలా మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతనిని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదని. చూసారా? దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చదవండి కింద. పగటి యందే వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలులందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయించునను. చాలండి. చూసారా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నీవు నన్ను లక్ష్యము చేయక. ఏమండి?
దావీదు ఏం చేశాడంట? దేవుని మాట ఏం చేశాడు? లక్ష్యం చేయలేదు. చేయలేదంట, నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు. పిల్లరా, అసలు దావీదు ఆ తప్పు చేసినందుకు దేవుడు వేసిన శిక్ష ఎంతో తెలుసా? అక్కడ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు రహస్యంగా చేశావు, నీవు ఎవరికి తెలియకుండా చేశావు. కానీ నేను అలా చేయట్లా, నేను పబ్లిక్ గా చేయబోతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ చూస్తూ ఉండగానే అంటున్నాడు అక్కడ. ఎంతో దారుణం అండి ఆ శిక్షకి. నా భరించలేదు అసలు. నీ ఇంటి వారి చేతనే అబషలోము ఏం చేశాడు? సొంత తల్లితోనే వెళ్ళాడు ఆయన. అంతకన్నా అవమానం ఇంకోటి పరిశుద్ధ గ్రంథం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభువును మనం నిర్లక్ష్యపరిస్తే బిడ్డలారా, దేవుడు ఆ విధంగా శిక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు ప్రియులారా గమనించండి, ఒకసారి మనం ఈ ప్రపంచంలో కొత్త ఈనాడు ఆత్మీయంగా క్రైస్తవులుగా ఉంటున్న క్రైస్తవ జనాంగములారా, క్రైస్తవ ప్రజలారా, ఇదిగో ఈ లోకానికి భయంకరమైన తీర్పు రాబోతుంది. దేవుడు హెచ్చరించాడు, నేను వస్తానని చెప్పాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు నీవు గుర్తించకపోతే, ఆయన వచ్చినప్పుడు నీవు తెలుసుకోకపోతే, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యపరిస్తే, ఆయన వాక్యాన్ని నీవు పట్టించుకోకపోతే, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో మత్తయి సువార్త 24వ అధ్యాయము 31, 32 వాక్యాన్ని నువ్వు అట్లా నిర్లక్ష్యపరిస్తే, లూకాసు సువార్త 17వ అధ్యాయము 26, 30 వచనాలను నీవు నిర్లక్ష్యపరిస్తే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలను మీరు నిర్లక్ష్యపరిస్తే, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు నిర్లక్ష్యపరిస్తే, ప్రియులారా, దేవుడు అంటున్నాడు భయంకరమైన శిక్ష. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేడు క్రైస్తవ ప్రపంచానికి దేవుడు ఇస్తున్న హెచ్చరికలు ఇవే. నేడు క్రైస్తవ ప్రపంచము మొట్టమొదటి యొక్క వాక్యాన్ని వాళ్ళు గుర్తించవలసింది ఏమిటి అంటే ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 31, 32 వచనాలు నేడు క్రైస్తవ ప్రపంచము అది తెలుసుకోవాల్సి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏముంది అందులో? అంజూరపు చెట్టు చిగురిచ్చినప్పుడు నేను ద్వారం దగ్గర ఉన్నానని మీరు తెలుసుకొనుడి. అది హెచ్చరిక. దేవుడు హెచ్చరించినప్పుడు హెచ్చరికకు లోబడాలి. దేవుడు దండించినప్పుడు, శిక్షించినప్పుడు ఆ శిక్షను మనము స్వీకరించాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక రాజు ప్రభు యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపరిచాడు, తన స్థానాన్ని కోల్పోయాడు సౌలు. మరొక రాజు ప్రభు యొక్క శిక్షను, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి దానిని మళ్ళా హెచ్చరించడం ద్వారా తన తప్పును తెలుసుకొని ఏడ్చి పశ్చాత్తాపపడి రోధించి తన పరుపు తేలిపోయేంత కన్నీళ్లు విడిచిన ఆయనకి ప్రయోజనం లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యానికి అనేకమైన తప్పులు మనం చేస్తూ ఉన్నాం. అనేకమైన దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడతాం, వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తాం, దేవుని యొక్క వాక్యానికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. కనుక ప్రభు యొక్క శిక్షను, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన శిక్షను మనము ప్రియులారా తృణీకరించకూడదు. ప్రభు యొక్క శిక్షను మనం తృణీకరించకూడదు. ఆయన యొక్క శిక్షను మనము ప్రియులారా తీసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోరుడు గారు హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
హెచ్చరికను మనం తీసుకొని ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన ఖండించినప్పుడు, ఆయన బుద్ధి చెప్పినప్పుడు మనం సంపూర్ణంగా తీసుకుందాం. ఈ రోజున క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశమే ఈ లోకానికి ఒక గొప్ప తీర్పు సందేశం. అది ఆమేన్, హల్లెలూయా. అది ఒక గొప్ప హెచ్చరిక సందేశం. అది ముందు హెచ్చరిక, అటు తర్వాత తీర్పు. చాలా ఉంది ఈ మెసేజ్ వర్తమానం. రాత్రి 12:30 దాకా నేను కూర్చున్నా ఈ వాక్యాన్ని ధ్యానించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చే హెచ్చరికలు సంపూర్ణంగా మనం తీసుకోవాలి. నిర్లక్ష్యపరిస్తే హెచ్చరికను నిర్లక్ష్యపరిస్తే మనం తూకున్న గుంటలోనే మనమే పడతాం. తాను త్రువ్విన గుంటలో తానే పడతాడని వాక్యంలో, మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడనని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, వినయ విధేయత కలిగి మనం మన ఆత్మీయ జీవితంలో మనం బలపరుచుకుంటూ మనం ముందుకు సాగాలి. ఈరోజు వేరే వాళ్ళు వచ్చి ఎవరు మనల్ని బలపరచరు. మనల్ని మనమే బలపరచుకోవాలి వాక్యం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని మనమే మన ఆలోచనలు మార్చుకోవాలి. ఎవరో వచ్చి మార్చరు. ప్రభువా నా ఆలోచనలు మార్చు అంటే ఆయన మార్చడు. ఎందుకంటే వాక్యం నీ ముందు పెట్టి పడింది. నువ్వు చదువుతున్నావు, నువ్వే మార్చుకోవాలి. నా నడకలు మార్చు అని నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు. ఆయన మార్చడు. నువ్వే మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందితేనే గాని అని వాక్యంలో రాయబడింది. ఎవరు మారు మనసు పొందాలి? దేవుడా లేకపోతే మనమా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సౌలును దేవుడు రాజుగా చేసినందుకంట దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. నిజంగా ఆ వాక్యం చదివితే చాలా బాధ కలిగింది నాకు రాత్రి. దేవుడుకు పశ్చాత్తాపడే పనులు సౌలు చూశారు. ఎంత దారుణం అంటే అసలు నువ్వు ఎక్కడో ఒక అనామకుడుగా ఉండి, ఎవరికి తెలియని వ్యక్తివై ఉండి నిన్ను రాజుగా చేసి ఏళ్ళనాయని చెప్తే దేవుని మీద తిరుగుబాటు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం చదవండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు, తాను సౌలును ఇశ్రాయేలుకు యూదా మీదుగా రాజుగా చేసినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఏంటండి ఆ మాట అసలు? ఏమండి, ఎలా ఉంది మీ హృదయాలు? అయితే ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు ఇక్కడ. దేవుడు దుఃఖాకాంతుడు అవుతున్నాడు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, వద్దండి ఆ విధమైన పనులు చేయొద్దు. ఉంటే తినండి, లేకపోతే పస్తులు పడుకోండి. తెల్లారి మళ్ళా దేవుడు మీకు ఇస్తాడు. ఏమో ఒక రోజు, లేకపోతే 2 రోజులు, లేకపోతే 3 రోజులు మనకు లేనంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు ఇక్కడ. నేను నరులను భూమి మీద చేసినందుకు 6వ అధ్యాయంలో అంటాడు ఆయన. ఆదికాండం 6వ అధ్యాయంలో సంతాపపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ నరులను చేసినందుకే ఆయన ఏం చేస్తున్నాడు? సంతాపడుతున్నాడు. ఇక్కడ నొచ్చుకున్నాడు, సంతాపపడెను. ఆయన భూమి మీద నరులను చేసినందుకు, అది అసలు పాయింట్ రావాలి మనకు. ఆయన భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడెను, హృదయములో నొచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుడి మధ్యాహ్న సమయంలో మనందరితో మాట్లాడుతున్న మాటలు దేవుని యొక్క హెచ్చరిక. ఆ హెచ్చరికను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క అమెరికా నౌక దళము సైన్యము వాళ్ళు జపానీల యొక్క హెచ్చరికను వాళ్ళు తృణీకరించారు. నేడు క్రైస్తవ ప్రపంచము రెండవ రాకడ యొక్క హెచ్చరికను త్రోసిపుచ్చుతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను సంపూర్ణంగా దేవుడికి ఇచ్చే హెచ్చరికను దాన్ని తీసుకుంటూ హెచ్చరికకు లోబడుతూ వినయము విధేయత చూపిస్తూ ఓ వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఆ హెచ్చరికను వారు నిర్లక్ష్యపరిచిరి ప్రభువా. మా జీవితంలో మేము తప్పు చేసినప్పుడు నీవు ఇచ్చే హెచ్చరికలు మేము సంపూర్ణంగా నాయన దాన్ని తీసుకుని దానికి లోబడి దానికి వినయము విధేయత చూపించి మేము సరి చేసుకుని మరలా ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయండి. అట్టి కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి ప్రభువా. సహాయం చేయండి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. ఓ సమస్త ఘనత మహిమను మెత్తించుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మణుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah. Hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధను సర్వీచు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు ప్రణామం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్నాడు ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో సకల పరిశుద్ధులకును ఇప్పుడును సదాకాలము తోడని నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.